దివ్య వర్సెస్ భరణి తప్పు ఎవరిదనిపించింది? నాకైతే భరణి గారిదే తప్పు అనిపించింది. దివ్య కమెండింగ్గా మాట్లాడుతుంది, కానీ భరణి గారు ఇదే మైండ్లో పెట్టుకుని ప్రతిసారి దివ్యతో అయితే గొడవ పడుతున్నారనిపించింది. అండ్ దివ్యని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదేమో అనిపిస్తుంది నాకైతే. అండ్ నామినేషన్స్లో కూడా మీరు చూసుంటే భరణికి దివ్యకి అయితే చాలా సోపు అయితే ఆర్గ్యుమెంట్ జరిగింది. ఈ ఆర్గ్యుమెంట్లో భరణి గారు దివ్యని అయితే తప్పుగా అర్థం చేసుకున్నారేమో అనిపించింది. దివ్య ఎవరు చెప్పారు మీకు అని అనడంతో రెస్పెక్ట్ ఇవ్వు, ఎవరు ఏంటని చెప్పి కొంచెం దివ్యని బ్యాడ్గా పోర్ట్రే చేద్దామని చెప్పి భరణి గారు ట్రై చేశారేమో అనిపించింది. ఇక్కడ దివ్య కూడా చాలా ఎమోషనల్ అయిపోయింది. నేను ఎవరు అని అన్నాను, ఎవడు అని అనలేదు, మీరే నన్ను అనవసరంగా డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు, నా గురించి బ్యాడ్గా పోర్ట్రే చేస్తున్నారని చెప్పి చాలా ఎమోషనల్ అయింది. నాకైతే ఇక్కడ భరణి గారిదే తప్పు అనిపించింది. అండ్ దివ్యకైతే కాలు బాగోలేదు. భరణి గారు దివ్యని ఇమిటేట్ చేస్తూ కుంటుతున్నట్టు అయితే సంజన గారికి అయితే చూపించారు. దివ్య విషయంలో భరణి గారు ఎలా అయితే ఏలకోలం ఆడారో భరణి గారి విషయంలో కూడా దివ్య కూడా అలాగే ఏలకోలం ఆడింది. కానీ ఇక్కడ భరణి అయితే తీసుకోలేకపోయాడు. వీళ్ళిద్దరికి దీని గురించి ఎక్కువ సోపు అయితే ఆర్గ్యుమెంట్ జరిగింది. తర్వాత మళ్ళీ నేను నిన్ను ఇలా ఇమిటేట్ చేయకుండా ఉండాల్సింది, సారీ అని చెప్పాడు. అండ్ సారీ కూడా చేతులు ఇలా పట్టుకుని సారీ చెప్తుంటే దివ్య అయితే అలా చెప్పొద్దు, నార్మల్గా చెప్పండి అంటే సారీ ఇంకా ఎలా చెప్తారని చెప్పి దివ్య అయితే భరణి కొంచెం సీరియస్గా మాట్లాడినట్టు అనిపించింది. సంజన అయితే భరణి గారు టాబ్లెట్లు దొంగతనం చేసింది కదా, ఈ విషయంలో కూడా నైట్ బెడ్రూమ్లో అయితే చాలా సోపు వీళ్ళిద్దరికి ఆర్గ్యుమెంట్ జరిగింది. అండ్ దివ్య అంటుంది సంజనతో, ప్లీజ్ అవి టాబ్లెట్స్ కదా ఇచ్చేయండి, మీరు దొంగతనం చేస్తారని చెప్పి భరణి గారికి సపోర్ట్ చేస్తూనే మాట్లాడింది. అండ్ ఇమానుయల్కి సంజనకి కూడా గొడవ జరుగుతుంటే ఎందుకు ఇమానుయల్ ఇంకా వదిలే అని చెప్పి ఇమానుయల్ని అన్నది. ఇక్కడ భరణి గారు అనవసరం ప్రతిదానికి నువ్వు ఆరింద్ర దూరిపోతావు అని చెప్పి దివ్య మీద కోప్పడడం అయితే కరెక్ట్ కాదనిపించింది. ఇక్కడ దివ్య కూడా చాలా ఎమోషనల్ అయింది. అండ్ ఆ తర్వాత మళ్ళీ సంజన తీసుకొచ్చేసి టాబ్లెట్లు అయితే ఇచ్చేసింది. దివ్య వల్ల ఎమోషనల్ అయింది. మీ ఇద్దరు గొడవ జరుగుతుంది కానీ నా వల్ల ఇంకెక్కువ అవుతుంది అనిపించింది అని చెప్పి అండ్ తన టాబ్లెట్లు అయితే తనకి ఇచ్చేసింది సంజన అయితే భరణి గారికి. భరణి గారే అనవసరంగా దివ్య విషయంలో ఎక్కువగా ఆలోచించి తన మీద ప్రతిదానికి కోప్పడి తనైతే కొంచెం నెగిటివ్ చేద్దామని ట్రై చేస్తున్నారేమో నాకు అనిపించింది. అండ్ వీళ్ళిద్దరు జరిగిన గొడవలో మీకు ఎవరికి తప్పు అనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.